హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం పలావ్ చేసుకుందాం. బాస్మతి రైస్ తోటి పలావ్ చేసుకోవడానికి ముందు ఒక గిన్నె పెట్టి వేసుకొని పొయ్యి వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టుకుని అది వేడెక్కనిచ్చి కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కనిచ్చి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని నూనె వేడెక్కగల నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అలాగే టమాటాలు కూడా సన్నగా తరిగి వేయాలి. ముందు ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అట్లా బాగా కదిలిస్తూ బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలను బాగా ఫ్రై అయిపోతాయి, తొందరగా కుక్ అవుతాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం కొద్దిగా కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి. పుదీనాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి చిన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్ని ఉల్లిపాయలలో ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవన్నీ మనం ముందుగానే కొత్తిమీర పుదీనాకు ఉల్లిపాయలు టమాటాలు కావాల్సినవి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది. అవన్నీ వేసి బాగా వేయించుకోవాలా. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా వేయించుకొని గిన్నె మాడుకొని చూసుకుంటూ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలన్నీ సైడ్కి అనేసి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కదిలిచ్చి బాగా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలా. నూనెలో బాగా కదిలిస్తూ పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలా. ముందే కట్ చేసి పెట్టుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు, ఆలస్యం పట్టదు, సింపుల్గా అయిపోతుంది 5 నిమిషాలలో. టమాటాలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయినాయి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనాకు కూడా ఉల్లిపాయలతో పాటు వేస్తే బాగా ఫ్రై అవుతాయి. వాటిలలోంచి వచ్చే సువాసన సూపర్ ఉంటుంది. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. ఇక్కడ వచ్చేసి పలావ్ మసాలా కూడా మేము హోమ్ మేడ్ మసాలా చేశాను నేను ఇంట్లోనే. బిర్యానీ మసాలా, కొద్దిగా లైట్గా చికెన్ మసాలా వేసుకొని బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఫుల్ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయలు, క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకొని అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అన్నీ వేసుకోవాలి. బంగాళదుంపలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. అలాగే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. వీటితో పాటే ఉప్పు వేసుకొని కలుపుకోవాలా. కూరగాయలన్నీ ఉప్పు వేస్తే ఏంటంటే కూరగాయలన్నీ బాగా తొందరగా ఉడికిపోతాయి. అలా కలుపుకుంటూ కూరగాయలన్నిటికీ పట్టించి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలా. బాగా ఫ్రై చేయాలా. మాడకుండా చూసుకుంటూ దగ్గరుండి బాగా ఫ్రై చేసుకుంటూ ఒక నిమ్మకాయ కూడా పిండుకొని కావాలంటే కొంచెం కరగిద్ద వాటర్ పోసుకొని కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనం ఒక కరగిద్ద వాటర్ పోసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకొని బాగా కలుపుకోవాలా. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం బియ్యం ఎన్ని పోసుకుంటామో వాటర్ అన్నీ పోసుకోవాలి కాబట్టి ఎక్కువ పోసుకోకూడదు. కాబట్టి కొంచెం కూరగాయలు ఉడకడం కోసం కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకున్న తర్వాత నేను కొలుస్తున్న డబ్బాతోటి నేను 2 డబ్బాలు బియ్యం పోసా, అంటే 3 డబ్బాలు వాటర్ పోసుకుంటా. డబ్బాకి డబ్బాన్నర. మనం దేంతో కొలుసుకుంటే దాంతో వాటర్ తీసుకోవచ్చు. 1 గ్లాస్ తోటి బియ్యం నిండా కొలుసుకున్నాం 2 గ్లాసులు బియ్యం అనుకో 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలా.
చేసుకొని బాస్మతి బియ్యం అనేవి ముందే నానబెట్టి పెట్టుకోవాలా. అప్పుడే రైస్ అనేది బాగా పొడుగ్గా వచ్చేసిద్ది. బియ్యం ముందే నేను నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ ఈ ప్రాసెస్ మొదలుపెట్టి బియ్యం కడిగి పక్కన పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొదలుపెట్టి ఉడికించిన తర్వాత మూత పెట్టేసుకుంటే బాగా మగ్గింది. ఇలా తిరగేసుకోవాలి, అట్నే వదిలేయకుండా. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది, తపాలకి అతుక్కపోకుండా ఉంటుంది. ఇలా చేసుకుంటే రైస్ మాత్రం పొడి పొడిగా సూపర్ వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. పలావ్ ఉత్తదైనా తినాలనిపించేలాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.